డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఆపాత మధురాలులో భాగంగా దేవత అనే సినిమా గురించి వీడియో చేస్తున్నాను. 1965 నాటి సినిమా దేవత గురించి ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. కన్నుల్లో మిసమిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని. ఈ హిట్ సాంగ్ గుర్తొచ్చిందా మీకు? ఈ పాట దేవత సినిమాలోనిదే. నటుడు పద్మనాభం సొంత నిర్మాణ సంస్థ అయినటువంటి రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం 1965 సంవత్సరం జూన్ 24వ తేదీన విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. నందమూరి తారక రామారావు, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి కె హేమాంబరధరరావు దర్శకత్వం వహించగా ఎస్పి కోదండపాణి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో మహానటి సావిత్రి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో కొడుకు పాత్ర ధరించిన మాస్టర్ మురళి పద్మనాభం కుమారుడు. ఈ చిత్రం మహిళా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. 1965 సంవత్సరానికి గాను ఈ చిత్రం బంగారు నంది అవార్డు పొందింది. 6 థియేటర్లలో 100 రోజులు ఆడింది. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, సావిత్రిలతో పాటు చిత్తూరు నాగయ్య, నిర్మలమ్మ, పద్మనాభం, గీతాంజలి, రాజనాల, అంజలీదేవి, ఎస్వి రంగారావు, షావుకారు జానకి, రేలంగి, కృష్ణకుమారి, గుమ్మడి, రమణారెడ్డి, జమున, కాంతారావు, ఉదయలక్ష్మి, వల్లం నరసింహారావు, పెరుమాళ్ళు, మాస్టర్ మురళి మొదలైన వారు నటించారు. ఈ చిత్రంలోని వరహాలు పాత్రకు సినిమా పిచ్చి. తన పేరు బాగాలేదని అందరికీ ప్రేమ్ కుమార్ అని చెప్పుకుంటూ ఉంటాడు. అతను ఒకసారి మద్రాసుకు వెళ్ళి కొందరు నటీనటులను కలుసుకుంటాడు. అందువలన కొందరు నటీనటులు కూడా ఈ చిత్రంలో అతిథులుగా నటించటం విశేషం. వరహాలు సినిమా స్టూడియోలు చూడటానికి వెళ్తాడు, కానీ లోపలికి వెళ్ళడానికి అనుమతించరు. అప్పుడు అతను తను హీరో అయితే ఎలా ఉంటుందో ఊహించుకుంటాడు. ఆ కళలో ప్రముఖ హాస్య నటుడు నగేష్ ఒక దర్శకునిగా, రాజబాబు అతని పిఏగా మనకు కనిపిస్తారు. ఇక కథాంశానికి వస్తే, ప్రసాద్ ఒక కాలేజీ లెక్చరర్. అతని భార్య సీత, కొడుకు మధు. సీత తన అత్త పార్వతమ్మను, మామ లోకాభిరామయ్యను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. ఒకసారి సీత అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి శేషయ్యను చూడటానికి వెళ్తుంది. ఆమె ప్రయాణం చేస్తున్న రైలు ప్రమాదానికి గురవుతుంది. ప్రసాద్ సీతను రైల్వే హాస్పిటల్లో కనుగొంటాడు. డాక్టర్లు ఆమె జ్ఞాపక శక్తి కోల్పోయిందని చెబుతారు. ప్రసాద్ ఆమెను ఇంటికి తీసుకువెళ్తాడు. ఆమె తన పేరు లలిత అని, సీత కాదు అని అంటుంది. ప్రసాద్ ఆమెను సైక్రియాటిస్టుకు చూపిస్తాడు. సైక్రియాటిస్ట్ రుక్మిణి ఆమెను పరీక్షించి ఆమె కన్య అని, సీత కాదు, సీత మరణించి ఉంటుందని నిర్ణయిస్తుంది. ముసలి వాళ్ళైన ప్రసాద్ తల్లిదండ్రుల కోసం, అనారోగ్యంతో బాధపడుతున్న మధు కోసం లలిత సీతలాగా నటించవలసి వస్తుంది. ప్రసాద్ లలితను ఆమె ప్రియుడును అయిన రమేష్ను కలపటానికి ప్రయత్నిస్తాడు. కానీ రమేష్ అతని శీలాన్ని శంకించి తను ఆమెను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడ్డు. శేషయ్య తాను చనిపోయే లోపు తన ఆస్తిని అంతా తన కుమార్తె సీత పేరు మీద వ్రాస్తాడు. ఇది అతని పెంపుడు కొడుకు జగన్నాథానికి కోపం తెప్పిస్తుంది. లలితను సీత అని భావించి ఆమెను మట్టు పెట్టడానికి జగన్నాథం కుట్ర పన్నుతాడు. ప్రసాద్ ఆమెను రక్షిస్తాడు. చివరకు లలిత ప్రసాద్నే పెళ్లి చేసుకుంటుంది. సినిమా అంతా సుఖాంతంగా ముగుస్తుంది. ఈ సినిమాలో మొత్తం 8 పాటలు, 3 పద్యాలు ఉన్నాయి. పద్యాలు రాసింది వీటూరి. వీటూరి అంటే ఈయన పూర్తి పేరు వీటూరి వెంకట సూర్య నారాయణ మూర్తి. ఇక మిగిలిన పాటలు దాశరథి, కొసరాజు రాఘవయ్య చౌదరి, మరియు పాలగుమ్మి పద్మరాజు, అంతేకాకుండా సి నారాయణ రెడ్డి కూడా రాశారు.
ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, బొమ్మను చేసి ప్రాణము పోసి అనే పాటకు పల్లవి వీటూరి రాయగా మిగిలిన 2 చరణాలు మహాకవి శ్రీశ్రీ రాశారు. నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల, ఎస్ జానకి, మాధవపెద్ది సత్యం చేశారు. ఇక ఇందులో పాటలన్నీ కూడా సూపర్ హిట్గా నిలిచి సినిమాని విజయవంతంగా నడిపించడానికి దోహదపడినాయి కథాంశంతో పాటు. ఒక పాట ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి వీటూరి రాయిగా ఘంటసాల గానం చేశారు. ఇక కన్నుల్లో మిసమిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని ఈ పాట కూడా వీటూరి రాయిగా ఘంటసాల, పి సుశీల అద్భుతంగా పాడారు. ఇక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక అనే పాట వీటూరి మరియు శ్రీశ్రీ కలిపి రాశారని ఇందాకే చెప్పుకున్నాం. గానం చేసింది ఘంటసాల. ఇక 4వ పాట తొలివెలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే ఈ పాట కూడా వీటూరి రాశారు. ఘంటసాల, పి సుశీల పాడారు. ఇక అరే ఖుషి చేస్తేనే కలుగు హుషారు భలే భలే మోగునులే అనే పాట దాశరథి రాయిగా ఎస్ జానకి పాడారు. ఇక జగమెల్ల పరికించు చల్లని జాబిల్లి సుదతి సీతవి నీవు అనే పద్యం వీటూరి రాయిగా ఘంటసాల అద్భుతంగా పాడారు. భలారే ధీరుడు వీవేరా వహవ్వా వీరుడు వీవేరా వయ్యారి అని పాడినటువంటి పాట పాలగుమ్మి పద్మరాజు రాయిగా ఎస్ జానకి, పిబి శ్రీనివాసు అద్భుతంగా పాడారు. మా ఊరు మదరాసు నా పేరు రామదాసు కమ్మని నీ ఫోజు అనే పాట కొసరాజు రాఘవయ్య రాయిగా గానం చేసింది పద్మనాభం మరియు ఎల్ఆర్ ఈశ్వరి. మరి ఈ సినిమా కనుక దొరికితే బుల్లితెర పైన చూడండి. ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను.